తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 12 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 10 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 6 కోట్లు, కృష్ణా నుంచి 5 కోట్లు, నెల్లూరు నుంచి 3 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో కూలీ సినిమా 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు, ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ సినిమా 133 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 11 రోజుల్లో, కర్ణాటక నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 24 కోట్లు, హిందీ నుంచి 43 కోట్లు. ఇక ఓవర్సీస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 175 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా 11 రోజుల్లో 481 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి మనకు తెలంగాణలో వచ్చేసి 17 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు కొంటే 1 కోటి లాభాలతో తెలంగాణలో హిట్ అయింది సినిమా. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 10 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 6 కోట్లు వచ్చాయి. ఇంకా 4 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో ఈ 4 కోట్లు నష్టాలు రాయలసీమ జిల్లాలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 2 కోట్లు రావాలి ఆంధ్రాలో, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి వచ్చేసి మనకు 45 కోట్లకు కొన్నారు తెలుగు వరకు. 45 కోట్లకు గాను 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్లు వచ్చాయి ఓవరాల్గా. అంటే 90% రికవరీ అయిపోయింది. ఇంకొక 4 కోట్లు రావాలి ఓవరాల్గా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. బట్ 90% రికవరీ అయింది. తెలంగాణలో లాభాలు కూడా తీసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్లకు కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 65 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఇంకా 55 కోట్లు రావాలి ఒక తమిళనాడులోనే, అంటే ఇంకా 110 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో 50 కోట్ల వరకు నష్టాలు తమిళనాడులో. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ తమిళనాడు వరకు. ఇక తర్వాత కర్ణాటకకు వచ్చేసి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొంటే కర్ణాటకలో 21 కోట్లు వచ్చాయి. ఇంకా 9 కోట్లు షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. సో కర్ణాటక కూడా 9 కోట్లు నష్టాలే. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి కేరళ అండ్ హిందీకి కలిపి 25 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 12 పర్లేదు ఇక్కడ, అంటే హిందీ వరకు కేరళ వరకు బ్రేక్ ఈవెన్ అయినట్టే లెక్క సినిమా. ఇక మేజర్గా ఓవర్సీస్కి చూసుకుంటే 85 కోట్లకు కొన్నారు. 85 కోట్లకు గాను ఇప్పటి వరకు వచ్చేసి 85 కోట్లు వచ్చేసింది. ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 305 కోట్లకు కొంటే 11 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 242 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 63 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 63 కోట్లు షేర్ రావాలి, అంటే మరో 126 కోట్లు గ్రాస్ రావాలి. మేజర్గా మనకు రావాల్సింది తమిళనాడు నుంచే, కొద్దిగా కష్టమే. సో మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి 80% రికవరీ అయితే అయ్యింది సినిమాకి, ఇంకా 20% రావాలి. ఇక అది కష్టం, ఎందుకంటే ఇక ఈరోజు సోమవారం, ఇక ఈరోజు నుంచి కలెక్షన్స్ ఉండవు, నెక్స్ట్ వీకెండ్ కూడా ఏమి ఉండవు కలెక్షన్స్ ఇంకా. బట్ దగ్గర వచ్చింది సినిమాకి వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే ఈ మాత్రం రావడం కూడా గొప్పే. అంటే 1000 కోట్ల సినిమా అవుతుంది అనుకున్నారు, కానీ నాకు తెలిసి 500 కోట్లతో రన్ అయిపోతుంది. 250 కోట్ల షేర్ అయిపోతుంది. అంటే 50 కోట్లు నష్టాలు ఓవరాల్గా సినిమా యావరేజ్ అని చెప్పాలి. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో పెద్ద లాసెస్. తెలుగు వరకు బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, ఆల్రెడీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ అయింది. ఒక రాయలసీమలో భారీ నష్టాలు, కర్ణాటకలో కూడా నష్టాలే, కేరళ హిందీ వరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో అది మన కూలీ రిలీజ్ అయిన 11 రోజుల్లో 481 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 242 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 242 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకా 63 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, కష్టమే. ఒక 10 నుంచి 13 రావచ్చు. 50 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా యావరేజ్ అని చెప్పాలి. ఓకే, బాయ్.